మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ రోజు మైదుకూరు నియోజకవర్గంలో ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల బస్సు యాత్ర నిర్వహించనున్నారు. బ్రహ్మంగారి మఠం, లింగాల దిన్నె, వాణిపెంట, వెంకటాపురం, చింతకుంట, గుడిపాడు, దువ్వూరు, చాపాడు, కాజీపేట, మైదుకూరు మీదుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ సునీత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్, వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు వైఎస్ షర్మిల, సునీత. బాబాయ్ హత్య కేసును ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ కడప నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, వైఎస్ షర్మిల బస్సు యాత్రకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ యామిని. వైఎస్ షర్మిల న్యాయయాత్ర పేరుతో కడప జిల్లాలో ఉన్నటువంటి కడప పార్లమెంట్ పరిధిలోన 7 నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు 4వ రోజుకి చేరుకుంది. బద్వేలు, కడప, కమలాపురం 3 నియోజకవర్గాలు ముగించుకొని ఈ రోజు మైదుకూరు నియోజకవర్గంలో ఈ న్యాయయాత్ర ప్రారంభమవుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే విధంగా అధికారికంగా షెడ్యూల్ అయితే విడుదల చేశారు. బ్రహ్మంగారి మఠం నుంచి మొదలుకొని బ్రహ్మంగారి మఠము, మైదుకూరు, కాజీపేట, దువ్వూరు, మొత్తం ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలు కవర్ అయ్యే విధంగా ఈ న్యాయయాత్ర సాగనుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల అలాగే వైఎస్ సునీతారెడ్డి ఇద్దరు కూడా కార్యకర్తలను ఉద్దేశించి కార్నర్ మీటింగ్లు పెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇంతవరకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పడంతో పాటు రాజకీయపరమైనటువంటి అంశాలు అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి వివేక హత్యను ప్రధానంగా ఈ 2 అజెండాతో ఇప్పటికే కడప జిల్లాలో ఉన్నటువంటి కడప పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర అలాగే బస్సు యాత్ర షెడ్యూల్ అయితే ఈ కింద విధంగా ఉంది. దానికి తగ్గట్టుగానే షర్మిల కూడా ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక నేతలను పిలిపించుకొని లోకల్ గా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటా ఉన్నారు. నిన్న కమలాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి న్యాయయాత్ర సమయంలో ఒక రైతుకు సంబంధించినటువంటి పొలానికి సంబంధించిన సమస్య అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక హత్య జరిగిన విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. మొత్తంగా రాజకీయానికి సంబంధించినటువంటి ఒక కొత్త ఉత్తేజాన్ని అయితే కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చింది. కడప పార్లమెంట్ వేదికగానే జరిగినటువంటి ఈ న్యాయయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపబోతా ఉంది. ఈ ఉత్సాహాన్ని మరి 4 రోజుల పాటు అంటే ఇంకా 4 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ 4 నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అల్టిమేటం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే కేవలం అవినాష్ రెడ్డి పైన బాబాయ్ హత్య నేపథ్యంలో విమర్శనాస్త్రాలేనా ప్రధాన ఎజెండా, ఇంకేమన్నా ఉందంటారా సురేంద్ర? ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, అవినాష్ రెడ్డి హత్యకు సంబంధించినటువంటి కీలక పరిణామాలు, రాజకీయ పరమైనటువంటి అంశాలు ఈ రెండే. అంటే ఒకటి కుటుంబంలో జరిగినటువంటి హత్య, అవినాష్ రెడ్డి ఇందులో హంతకుడు, అలాంటి వారికి టికెట్ ఇచ్చారు. సీఎం జగన్ ఎలాంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తీసుకెళ్లి కాళ్ళ దగ్గర పడేశాడు, ఎటువంటి అభివృద్ధికి తను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి నిధులు తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. అలాగే సొంత జిల్లాకు సైతం కూడా ఏమీ చేసింది లేదు. ముస్లింస్ అంటే కడప నియోజకవర్గంలో జరిగినటువంటి పాదయాత్ర కావచ్చు, కమలాపురంలో జరిగినటువంటి బస్సు యాత్ర ఈ రెండింటిలో కూడా ప్రధానంగా ముస్లింలకు జరిగినటువంటి గోత్రా దాడులు కావచ్చు, మణిపూర్ అల్లర్లు కావచ్చు, ఆ ముస్లింస్ కోసం సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించండి. అలాగే ఇక్కడ హంతకులుగా ఉన్నటువంటి అటు అవినాష్ రెడ్డి కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా గద్దె దించాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ప్రత్యేక హోదా తీసుకురావడంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేమంతా ముందున్నామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా అవినాష్ రెడ్డి మీనే అలాగే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి వైఎస్ షర్మిల నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అలాగే సలహాదారుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిలను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్ అన్న మాటకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. నేను పెయిడ్ ఆర్టిస్ట్, నా రాజన్న బిడ్డను, నన్ను మా అమ్మను కూడా అవమానించే స్థాయిలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకే డబ్బులు తీసుకొని వైసీపీకి పనిచేస్తా ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళిద్దరు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు రాజకీయ రణరంగం జరుగుతుంది కడప జిల్లా వ్యాప్తంగా. వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్లుగా ఇటు అవినాష్ రెడ్డి, కడపలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మొత్తానికి కడప ఎంపీ స్థానం మీద తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే ప్రజల్లో రేకే విధంగా షర్మిల వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.